హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించే మార్కెట్ సెక్టర్ స్వాగతం. ఇక ఈ రోజు కూడా ఒక టైట్ రేంజ్ అండ్ లాక్లస్టర్ సెషన్ గా మనం చెప్పుకోవాలి. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయబట్టి నిఫ్టీ గ్రీన్ లో క్లోజ్ అయింది, కానీ అదర్వైజ్ టోటలీ ఒక సైడ్ వేస్ రేంజ్ లోనే ఈ రోజు కూడా మార్కెట్ ట్రేడ్ అవటం మనం చూసాం. సో ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది ఈ రోజు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కనుక థర్స్డే బార్ ఏదైతే ఉందో 24,870 నుంచి 24,295 ఆ బార్ లోపలే ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో లాస్ట్ 3 సెషన్స్ లో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. సో ప్రాబ్లీ బుల్స్ కంట్రోల్లో ఉన్నా కూడా ఐ థింక్ ఈ స్టేజ్ లో కొద్దిగా బేర్ డామినెన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ 23,200 నుంచి 24,800 ఏదైతే ఈ 1,500-1,600 పాయింట్స్ పెరిగిందో దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకుంటున్నట్టు మనం చెప్పుకోవచ్చు. బికాస్ మనం ఒక కౌంటర్ ట్రెండ్ లో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ స్టిల్ ఇంకా లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ రెజ్మీలోనే ఉంది కాబట్టి ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ఆఫ్ ద వీక్ ట్రెండ్ అనే ఉంటుంది కాబట్టి ఐ థింక్ అక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే 24,480 ఒక క్లియర్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది. ఈరోజు 510 దాకా వచ్చి రివర్స్ అవటం చూసాం. అదేవిధంగా 24,318 ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్. సో ఆల్ దీస్ డేస్ 24,130, 140 దగ్గర ఉంది. సిగ్నిఫికెంట్లీ హై అబౌట్ 200 పాయింట్స్ పై దాకా కూడా మనకి 20-day మూవింగ్ యావరేజ్ రావటం చేసాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక ఎవ్రీ డిప్స్ లో బుల్స్ కొంటున్నారు అని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. మేబీ ఒక బ్రేక్అవుట్ వచ్చినాకే ఒక బిగ్ అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రేంజ్ అనేది 24,300 నుంచి మేబీ 24,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ టూ సైడ్స్ రేంజ్ ఎటు సైడ్ ఫస్ట్ కట్ అయినా కూడా ఒక 500 పాయింట్స్ అప్ మూవ్ ఆర్ మేబీ డౌన్ మూవ్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అందుకోసం బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని మనం డెఫినెట్లీ అవలంబించాలి. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇప్పుడే చెప్పుకున్నట్టు ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈరోజు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు నిఫ్టీకి. బిగ్గెస్ట్ గెయినర్ గా ఇన్ఫాక్ట్ మనకు చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, దాని తర్వాత బజాజ్ ట్విన్స్ రెండు కూడా గెయిన్ అవుతుంది చూసాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ బ్యాంకింగ్ ఐ థింక్ టెక్నాలజీ స్పేస్ ఒక మంచి లీడ్ న్యూటన్ చూసాం. ఇన్ఫాక్ట్ నిఫ్టీ ఐటీ ఒక ఆల్ టైమ్ హై పైననే క్లోజ్ అవటం చేసాం. అగైన్ అఫ్ కోర్స్ పెద్ద సిగ్నిఫికెంట్ అప్ మూవ్ కాకపోయినా కూడా ఐ థింక్ హైయర్ హై ఫార్మేషన్ అనేది నిఫ్టీ ఐటీలో చూస్తున్నాం. సో ఈ కోలో విప్రో, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మెటల్స్ ఈ రోజు కూడా సెకండ్ డే స్ట్రాంగ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఫార్మా ఈ రోజు ఆఫ్టర్ బిగ్ సెల్ ఆఫ్ ఐ థింక్ సన్ ఫార్మా లాంటి స్టాక్స్ కొంచెం గ్రీన్ లో ట్రేడ్ అవటం చేస్తున్నాం. ఇక బిగ్ లూజర్స్ లోకి వస్తే కనుక ప్రాబ్లీ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అదానిస్ కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ, ఇన్ఫాక్ట్ డాక్టర్ రెడ్డి ఈ రోజు 1.5% దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ట్రెండ్ లాంటి స్టాక్స్ ఆర్ ప్రాబ్లీ టాటా కన్స్యూమర్ కానీ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్. ఇక ఆటో నేమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఒక రెడ్ లోనే ట్రేడ్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ బజాజ్ ఆటో కానీ, మారుతి, ఐషర్ మోటార్ అండ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ప్రాబ్లీ ఎస్బీఐ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అవుట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈ రోజు కూడా కొనసాగిందని చెప్పొచ్చు. సో గుడ్ థింగ్ ఏంటంటే నిన్న లాస్ట్ 2 days లో రెడ్ బార్ వచ్చినాక ఈ రోజు ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ 3-day లో కూడా కట్ అవ్వలేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి ఈ స్టేజ్ లో కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్ టైమ్ హై 54,467 ఎప్పుడు వస్తుందా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఎవ్రీ డిప్ లో వన్ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే 52,850 ఏదైతే థర్స్డే లో ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు లో చూస్తే కనుక 53,300 అండ్ హై 53,600. సో 300 పాయింట్స్ వొలటాలిటీనే మనకి బ్యాంక్ నిఫ్టీ కనపరిచింది. సో జనరల్లీ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ ఎక్స్పైరీ రోజు ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ వొలటాలిటీ ఆర్ ఈవెన్ కంపెనీ బిగ్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన రోజు అంత వొలటాలిటీని చూపించే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ థర్స్డే అంటే ఎల్లుండి నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఎలా ప్లే చేస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఏదైనప్పటికీ స్టిల్ 54,400 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే 50-400 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఆఫ్టర్ 53,850 కట్ అవుతాయి కనుక, ఎందుకంటే అది 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు, బికాస్ సపోర్ట్ జోన్ 53,800 అండ్ 53,400, 52,800 అండ్ 52,400 చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూస్తే కనుక 53,888 ఏదైతే థర్స్డే హై ఉందో అది దాటితే కనుక 54,467 ఆల్ టైమ్ హై కూడా సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇందాక అనుకున్నట్టు పబ్లిక్ సెక్టర్ నేమ్స్ అన్ని కూడా ఇవాళ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. సో కెనరా బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, పిఎన్బి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. వాటితో పాటు కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఏయూ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా టాప్ గా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి వెరీ థిన్ లాసెస్ తోటి
ఈ రోజు క్లోజ్ అయింది అని చెప్పుకోవచ్చు. సో 2 స్టాక్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక F&O నేమ్స్ లోకి వస్తే కనుక ఇక్కడ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఒక మంచి లీడ్ ఇచ్చాయని చెప్పొచ్చు. సో బిగ్గెస్ట్ గెయినర్ చోలా 4.5% చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, బిగ్గెస్ట్ బ్యాంక్ అది ఇన్ఫాక్ట్ మన్నాపురం కానీ, లేదంటే ముత్తూట్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్, M&M ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా ఈ రోజు మంచి అప్మూవ్కి కాంట్రిబ్యూట్ చేయడం చూసాం. ఇక రియాలిటీలో గోద్రేజ్, లోదా ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. మిడ్ క్యాప్ ఐటీలో ఏదైతే ఐటీ నేమ్స్ ఫ్రంట్ లైన్ లో ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఐటీ నేమ్స్ లో మనం చూస్తే కనుక LTI, Mindtree, ఎంఫోసిస్ లాంటివి. స్పెషాలిటీ కెమికల్స్ లో ఈ రోజు ఒక మంచి జోర్ కొనసాగిందని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ SRF కానీ, నవీన్ ఫ్లోరిన్, దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఇక క్యాపిటల్ గూడ్స్, BB, సిమెంట్, ప్యాక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ ఇట్స్ ఆల్ ఇండివిజువల్ సెక్టర్ అంటూ లేదు. బికాస్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కొన్ని మినహా మిగతా ఇండివిజువల్ స్టాక్స్ లోనే మనకి సెల్ ఆఫ్ రావటం చూసాం. ఎస్పెషల్లీ అదానీ స్టాక్స్ లో ఈ రోజు ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 days గా కూడా కరెక్షన్ అవటం చూస్తున్నాం. అదానీ గ్రీన్ ఈ రోజు కూడా ఒక 3% పడింది. అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ అఫ్ కోర్స్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక SJVN కానీ, IRFC కానీ, కాంకర్, NSPC, IRFC ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక OFSS లో ఒక సెక్టర్ కి భిన్నంగా ఈ రోజు ఒక 2.5-3% కరెక్ట్ అవటం చేసాం. దానికి ప్రధాన కారణం వాళ్ళ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఓవర్ నైట్ 8% దాకా కూడా కరెక్ట్ అయింది అన్న ఒక వార్తలు రావడంతో ఇన్ఫ్రా స్పేస్ లో GMR అండ్ టాటా పవర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవటం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వచ్చి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ రోజు అఫ్ కోర్స్ మనం ట్రాక్ చేసే స్టాక్స్ లోనే మనం మాట్లాడతాం కాబట్టి గ్రీవ్స్ కాటన్ ఈజ్ ఒక 18% పెరగటం చేసాం. సో ఈ స్టాక్ లో ఇన్ఫాక్ట్ ఒక మంచి వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. ప్రైస్ అండ్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో దీనిలో యావరేజ్ వాల్యూమ్ పర్ డే అయ్యేది మనం చూస్తే కనుక ప్రాబ్లీ 1.2 to 2 crores అయ్యేది. ఈ రోజు ఆల్మోస్ట్ 6.5 crores రావటం చూసాం. సో దీనికి ప్రధాన కారణం విజయ్ కెడియా అని ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్మోస్ట్ 25 crores ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్ లో అని నిన్న ఒక వార్త రావడంతో ఈ స్టాక్ లో ఒక మంచి జోర్ వచ్చింది అని చెప్పొచ్చు. ఇంకా అదర్ నేమ్స్ లో ఐ థింక్ టెక్స్టైల్ నేమ్స్ అగైన్ ఈ రోజు కొద్దిగా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. ప్లస్ రియాలిటీ ఉన్న స్టాక్స్ కూడా లైక్ రేమాండ్ 11% పెరగటం చేసాం. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ రోలర్స్ రింగ్ కానీ, పోలా కానీ, లేదంటే JBMA ఇన్ఫాక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ లో ఈ రోజు ఒక మంచి అప్మో రావటం చేసాం. సో 8% వరకు JBMA అండ్ డొరక్టర్ లాంటివి పెరిగాయి. ఇక సువెన్ ఫార్మా, ఇంటెలెక్ట్ కానీ, గ్యాబ్రియల్ కానీ, సాటిన్ ఎనర్జీ వీక్ స్టాక్స్ ఇవన్నీ కూడా కొన్ని స్టాక్స్ అయితే వీకే ఇంకా బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా ట్రేడ్ అవుతున్నాయి. మేబీ సమ్ మ్యూచువల్ ఫండ్ బయింగ్ అయినట్టు మనకి అర్థమవుతుంది ఇక్కడ. సో వీక్ అయిన స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక వాడిలాల్ కానీ, సిగ్నిటీ కానీ, ఇన్ఫాక్ట్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఒక మంచి అప్మూ వచ్చిందో HEG లాంటి స్టాక్స్, షాపర్ స్టాక్, VIP, రౌట్ మొబైల్, జస్ట్ డయల్. సో ఈ స్టాక్స్ అన్ని కూడా నియర్ టు ద 200 మూవింగ్ యావరేజ్ ఉన్నాయి ఆర్ బిలో 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతున్న తరుణం ఇది. సో ఇండివిజువల్ స్టాక్స్ లోనే ప్రాబ్లీ గేమ్ అంతా ఇట్స్ గోయింగ్ ఆన్ కాబట్టి ఐ థింక్ ఈవెంట్ బేస్డ్ స్టాక్స్ లోనే ఐ థింక్ యాక్షన్ అనేది ఎక్కువ ఉంది. బట్ కొన్ని స్టాక్స్ లైక్ స్విగ్గీ ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే కనుక CLSA రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ప్రాబ్లీ వాళ్ళు 705 టార్గెట్ ఇవ్వడం జరిగింది. బట్ స్టాక్ మాత్రం పర్ఫామ్ చేయలేకపోయింది. సో ఈ స్టాక్ మనకు చూస్తే కనుక ఓపెన్ 560, 570 దగ్గర ఓపెన్ అయినా కూడా ఐ థింక్ లాస్ట్ వచ్చేసరికి ఫిజిల్ అవుట్ అయిపోయి 540 దాకా వచ్చేయటం చూసాం. సో ఈవెన్ పాజిటివ్ న్యూస్ కూడా ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ ని ట్రిగర్ చేయలేకపోతున్నాయి కాబట్టి మార్కెట్ ఇంకా కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. దో మనకి FIS క్యాష్ మార్కెట్ లో పాజిటివ్ నెంబర్స్ వచ్చినప్పటికీ ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి ప్రాబ్లీ F&O స్పేస్ లో అనేది రావట్లేదు. ఎందుకంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో వాళ్ళ సెల్లింగ్ సైడే ఎక్కువ మనకి కనపడుతుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ క్యాష్ టు F&O మనకి ప్రీమియం చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీలో ఆల్మోస్ట్ 30-40 రూపీస్ ఉన్న ప్రీమియం ఈ రోజు ఆల్మోస్ట్ 70 దాకా వచ్చేయటం చూసాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక లాంగ్సే బిల్డ్ అవుతున్నాయని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఒకవేళ అది స్ట్రాంగ్ హ్యాండ్స్ కనుక బిల్డ్ చేసి ఉంటే కనుక ప్రాబ్లీ ఎల్లుండే మనకి నిఫ్టీ ఒక 25,000 దాకా కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. లేదు వీక్ హ్యాండ్స్ ఉన్నారు అంటే కనుక ప్రాబ్లీ 24,500 ఆ రేంజ్ లోనే కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్ సైడ్ వేస్ లోనే ఉన్నాం కాబట్టి దెర్ ఇస్ నో హరీ టు బై అగ్రెసివ్లీ. అండ్ ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చి బ్యాడ్ న్యూస్ వచ్చి స్టాక్ ఒక డీసెంట్ కరెక్షన్ వస్తేనే ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు బై. అంతకుమించి దెర్ ఇస్ నో బిగ్ ట్రేడ్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.